నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. శంకరపట్నం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పిలుపుతో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, పెండింగ్ బిల్లులు, డిఏలు విడుదల, హెల్త్ కార్డులు జారీ వంటి డిమాండ్లతో మెమరాండం సమర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు పిఆర్టీయూటీఎస్ నాయకులు వేముల లక్ష్మీనారాయణ, మహిపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, వెంకట్రామరెడ్డి, సతీష్, ఠాకూర్, శ్రీనివాసరావు, దేశ్ముఖ్ పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద కూడా వారి దృష్టి పట్టుకొస్తూ ఉన్నాం. అనేక విషయాల మీద ప్రతిసారి వారితో మాట్లాడుతూ వినతి పత్రాలు ఇస్తూ కలుస్తూ అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వారి దృష్టి పట్టుకొచ్చా ఉన్నాం. కానీ ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి ఈరోజు మేము కూడా ఏది కొత్తగా మేము డిమాండ్ చేయడం లేదు. మాకు రావాల్సిన ప్రభుత్వాలు ఒప్పుకున్న విషయాల మీద మాత్రమే మేము ఈరోజు ప్రభుత్వం దృష్టి పట్టుకొస్తూ ఉన్నాం. అది టీఆర్సీ కావచ్చు, 5 పెండింగ్ డిఏలే కావచ్చు, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి పాత పెన్షన్ విధానం, అదేవిధంగా పెన్షన్లో రిటైర్ అయినటువంటి టీచర్స్ కూడా చాలామంది గత 3-4 సంవత్సరాలు కూడా అనేక రకాల అవస్థలు పడుతూ ఉన్నారు. ఇలా అనేక రకాల సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశాలు మాత్రమే ఇవాళ మీ అందరి దృష్టి పట్టుకొస్తాం. ఈ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర స్థాయిలో దాదాపుగా చరిత్రలో 209 సంఘాలు ఏకమైన సందర్భం ఏ రోజు లేదు. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. 209 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అన్ని సంఘాలు కలిపి ఏర్పడి మా డిమాండ్లన్నిటి కూడా జూన్ 2 లోపల తక్షణమే మంజూరు చేయాలని, పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మా పట్ల పాజిటివ్గా స్పందిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కొంచెం దగ్గర చెప్పండి. ఈరోజు శంకరపట్నం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో టీజీఆర్ఎస్ స్టేటు కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసనలు తెలపడం జరిగింది. ఈ నిరసనల ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఈ పెండింగ్ ఫైళ్లలో ఇటీవల కొంత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇట్టి సమస్యలను కూడా పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని నివేదికకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిష్కారంలో కొన్ని ఏదైతే రిటైర్మెంటు ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ కానీ, రెండవది ఉద్యోగులకు పెన్షన్ విధానం కానీ, ఉద్యోగులకు హెల్త్ కార్డు విషయంలో కానీ, ఉద్యోగులకు అన్ని విషయాలలో పెన్షను మరియు ఇతర హెల్త్ కార్డు మరియు డిఏలు మరియు పిఆర్సీలు ఇవన్నీ చెల్లింపు దిశగా జూన్ 2 లోపల పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి మేము వినతి పత్రం ఈరోజు అందజేయడం జరుగుతుంది. అన్ని కార్యాలయంలో ఇదే విధంగా ప్రతి మండల కార్యాలయంలో తహసీల్దార్ గారులకు ఈ అర్జీని సమర్పించడం జరిగింది.